హాయ్ హలో నమస్తే నేను మీ సౌమ్య. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన జోష్తో తన తరువాతి సినిమాలకు రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమాలు లైనప్లో పెట్టాడు. అట్లీతో చేయబోతున్న సినిమా గురించి లేటెస్ట్గా వినిపిస్తున్న వార్తతో బన్నీ మళ్ళీ లైనప్లోనికి వచ్చేశాడు. ఈ మూవీలో హీరోయిన్గా లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ను తీసుకురాబోతున్నారన్న వార్త ప్రపోజల్ లెవెల్లోనే సెగలు పుట్టిస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులో బిగ్గెస్ట్ హీరోయిన్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్తో ఎప్పుడు దేవరాకు ఓకే చెప్పిందో కానీ ఆ మూవీ సక్సెస్ తర్వాత బ్లాక్ బస్టర్ అవకాశాలను అందుకుంటుంది. తెలుగులో మోస్ట్ వాంటెడ్గా ఎదుగుతుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో బుచ్చిబాబు దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న జాన్వీ మరో సూపర్ డూపర్ అవకాశాన్ని దక్కించుకుందన్న వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తుంది. పుష్ప 2తో ఇంటర్నేషనల్గా వైల్డ్ ఫైర్ అనిపించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమాలో జాన్వీయే ఫీమేల్ లీడ్ అని వినిపిస్తుంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ చేయబోతున్న సినిమా కోసం జాన్వీని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది జరిగితే జాన్వీ క్రేజ్ మామూలుగా పెరగదని బన్నీ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దేవరా సినిమాతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకోవడంలో జాన్వీ సక్సెస్ అయింది. తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. అలా చెప్పి ఇలా రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా పట్టాలెక్కుతుందో లేదో ఇలా బన్నీతో ఆడిపాడే అవకాశాన్ని సొంతం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరుసగా బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న జాన్వీ రానున్న కాలంలో పెద్ద హీరోలందరికీ ఫస్ట్ చాయిస్గా ఎదగడం ఖాయమని కనిపిస్తుంది. గతం ఓసారి గుర్తు తెచ్చుకుంటే శ్రీదేవి కూడా ఇలాగే టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని వెళ్ళింది. అతిలోక సుందరిగా పేరు తెచ్చుకొని అంతులేని అభిమానాన్ని దక్కించుకుంది. అసలు జగదేక వీరుడు, అతిలోక సుందరి, క్షణక్షణం, గోవిందా గోవిందా లాంటి సినిమాలైతే శ్రీదేవి లేకుంటే అంతటి స్థాయి విజయాన్ని అందుకొని ఉండేవా అన్నంత ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు జాన్వీ కూడా మెల్లమెల్లగా టాలీవుడ్లో తన అమ్మ స్థానాన్ని దక్కించుకుంటుందని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే బన్నీతో ఆమెకు అవకాశం దక్కిందని వినిపిస్తున్న వార్త ఇప్పటికే టాలీవుడ్లో హల్చల్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఈ విషయంపై బన్నీ భారీ ఆశలే పెట్టుకున్నాడు. తమిళ దర్శకుడితో చేయనున్న సినిమాతో తమిళనాడు కూడా తన మార్కెట్ మరింత పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమాకు రెడీ అయ్యాడు. ఓవరాల్గా తన తర్వాతి ప్రాజెక్టులతో బిజీ అయిపోతున్నాడు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ లాంటి ఇంట్రెస్టింగ్ లీకులు ఇస్తూ తన ప్రాజెక్టులపై బజ్ పెంచుకుంటున్నాడు బన్నీ. ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.